అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తల ప్రకంపనలు రేపుతున్నాయి. బ్యారెల్ ధర $100కు వెళ్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు దెబ్బేనంటున్నారు నిపుణులు. దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఇతరత్ర ఇంధనాల ధరలు పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేం. దేశ ఇంధన అవసరాలు దాదాపు 80% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లోని క్రూడ్ ఆయిల్ ధరలను ఎగదోసే ఛాన్స్ ఉంది. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరిగితే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై తప్పక ఉంటుంది. అందుకే ఇంధన ధరల్ని స్థిరంగా ఉంచుతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లీటర్ పెట్రోలు ₹120 నుంచి ₹125 వరకు తాకినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభిస్తుంది. మొత్తానికి ఏం జరిగినా లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు రేట్లు ఇలానే ఉంటాయని అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత వాయింపు తప్పకపోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.